దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జూలై 9న టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా జూలై 9న కార్మికులు సత్తా చాటేలా ఉండాలని కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ కార్మిక సంఘాల బైక్ ర్యాలీ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శి బాలవెంకట్, వెంకటలింగం, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు బైక్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి అధ్యక్షులు భూమని శ్రీనివాసులు, సిఐటియు నాయకులు గోపాల్, జైలాన్, వెంకట్రావు, షఫీలతో పాటు బైకులతో కార్మికులు పాల్గొనడం జరిగింది. బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గాన్ని, ఉద్యోగులందరినీ నయా బానిసలుగా చేసేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, వ్యవసాయ కార్మికులకు 200 రోజుల ఉపాధి పని కల్పిస్తూ రోజువారీ కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని కోరుతూ ఈ సమస్యల పరిష్కారం కోసము దేశవ్యాప్తంగా కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మికులంతా కూడా 9వ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ప్రజలంతా బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు 9వ తేదీన టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగి భారీ ర్యాలీని ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా తెలియజేసుకుంటున్నాం. సమర్థించడం అనేది సరైనది కాదు. ఈ చట్టాలు అమలైతే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు తమ హక్కులు కోల్పోతారు, బానిసలో పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ చట్టాలని మేము ఏమాత్రం అంగీకరించట్లేదు. కాబట్టి ఈ చట్టాలని, ఈ లేబర్ కోడ్లని తక్షణం రద్దు చేయాలా, తర్వాత 44 కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసమే జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగ కార్మికులు పాల్గొని ఈ లేబర్ కోడ్ అమలు కాకుండా మనం పెద్ద ఎత్తున ఉద్యోగంలో పాల్గొనాలని, తద్వారా ఈ లేబర్ కోడ్లు వెనక్కు నెట్టాలని చెప్పి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ సోదరులను కోరుతున్నాం. 9వ జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొత్త చట్టాలు తెచ్చారు, కొత్త జీవోలు తెస్తున్నారు. కాబట్టి ఈ రోజు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. 10 గంటల విధానాన్ని పెంచుతూ అధికారంలోకి వచ్చి ఈ రోజు యాజమాన్యానికి ఊరికేం చేసుకుంటూ కార్మికులను కాలయాపన చేస్తూ, కార్మికులు తెచ్చుకునే చట్టాలను కాలరాస్తూ ఈరోజు 10 గంటల విధానాన్ని పెంచుతూ వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఇంకొక కొత్త చట్టాలు వేశారు. ఇంతకుముందు కార్మిక చట్టాలను, అదేవిధంగా రైతు చట్టాలను, నల్ల చట్టాలను, ఎన్ఆర్సీ, ఎంపీఆర్ చట్టాలను, మరి 3 తలాకు, ఇట్లా రకరకాలుగా ఈయన చట్టాలను తీసుకుని వచ్చి ఈరోజు అమ్మానికి, ఆదానికి సేవ చేసేందుకే ఈరోజు ప్రధానమంత్రిగా ఈయన వచ్చి ఈరోజు దేశాల్లో సుడిగాలి ప్రయాణం చేయడమే తప్ప ఏమి ప్రజలకు ఒరగబెట్టింది లేదు, కార్మికులు ఒరగబెట్టింది లేదు. ఈరోజు అధికారంలోకి వచ్చి ఈయన లక్ష్యానికి అలవాటు కానీ ప్రజాధికారాన్ని, ప్రజల సమస్యలను పరిస్థితి పాపాలా లేదని చెప్పి రేపు జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు, అధికారులు, మరి ఉద్యోగాలు అన్ని రకాల వారు రేపు 9వ తేదీ జరుగుతున్న సమ్మెకు విజయవంతం చేయాలని కోరుతూ జూలై 9వ తేదీన ఈ దేశంలో ఉన్నటువంటి
దాదాపు 40-50 కోట్ల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9 సమ్మె చేయబోతా ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను తీసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. ఆ 4 లేబర్ కోడ్లు కూడా యజమానులకు ఉపయోగపడే పద్ధతిలో, కార్మికులను బానిసలుగా మార్చే పద్ధతిలో ఈరోజు ఆ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం జూలై 9న సమ్మె చేస్తుంది. దాంట్లో భాగంగానే నంద్యాలలో ఉన్నటువంటి సిఐటియు ఏఐటిసి కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొంటున్నాం. అందుకే ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించినాం. 9వ తేదీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ నంద్యాలలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ రైతు వాళ్ళ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము కార్మిక సంఘాల తరఫున కోరుతా ఉన్నాం.